కూటమి ప్రభుత్వ కందుకూరు ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్ను బెదిరించి లారీలు సీజ్ చేయించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. ఈ వార్త ఆంధ్రజ్యోతిలోనే వచ్చిందన్నారు. పోర్టులు వెంటనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. చిన్న తరహా పరిశ్రమలను కూటమి నేతలు తరిమేస్తున్నారని మండిపడ్డారు. కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ హయాంలో కేటాయించిన 12,000 ఎకరాలు పరిశ్రమలు వస్తే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ఈ పోర్టులు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ మేమేమి ఎక్కడ ఇబ్బంది పెట్టదని చెప్తాను అధ్యక్ష. నిన్న రామాయపట్నం పోర్టు ఇదిగో అధ్యక్ష, మాటకు ముందు ఒక మాట, మాటకి వెనక ఒక మాట, సాక్షి 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 అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేము సాక్షి పేపర్ గురించి మాట్లాడలేదు, ఆంధ్రజ్యోతి పేపర్ అధ్యక్ష. ఇది నిన్న మా కందుకూరు ఎమ్మెల్యే, మీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్ని బెదిరించి లారీలు సీజ్ చేపించి ఇండస్ట్రీస్ అండి, చిన్న తరహా పరిశ్రమలు సార్, పరిశ్రమలా కాదా, ఇండస్ట్రీసా కాదా, ఇండస్ట్రీసా కాదా అధ్యక్ష? అధ్యక్ష నేను కానీ తప్పు మాట్లాడితే ఏమైనా సిద్ధమే అధ్యక్ష. నేను అడిగేది చిన్న తరహా పరిశ్రమలు ఎందుకు తరిమేస్తున్నారు? ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు రావాలంటే ఎలా వస్తాయి అధ్యక్ష? దానికి మౌలిక వస్తువులు కావాలి, పోర్టు కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, అన్ని కావాలి అధ్యక్ష. అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. దీని వల్లనే అడుగుతున్నా నేను. మేము పోర్టు గురించి మాట్లాడట్లేదు. పోర్టు ఆగిపోతే మా ఏరియాలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాదు. మా దగ్గర 12,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంఎస్ఎంఈల కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి దానికి అలొకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అతి తక్కువ ధరకి గైడ్ లైన్ వాల్యూ 2-2.5 లక్షలు ఉంది అధ్యక్ష. 6 నుంచి 7 లక్షల రూపాయల లోపల మీరు ఆల్రెడీ 4,000 ఎకరాలు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ 4,000 ఎకరాలు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. రైతుల భూములు కూడా 4,000 ఎకరాలే ఉంది. అది కూడా మీరు 6 నుంచి 7 లక్షల రూపాయల లోపల అక్వైర్ చేసేదానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి ఆ 12,000 ఎకరాల్లో మీరు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కానీ అరేంజ్ చేయగలిగితే అక్కడ కనీసం 1,00,000 ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది.